ఓకే, హరే కృష్ణ. ఈరోజు హరే మనం కృష్ణ. శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 2వ అధ్యాయము 27వ శ్లోకం చర్చించుకుంటాము. పరితో వత్స పైర్వస్తాంశ్చారయన్ వ్యహరద్ విభుః యమునోపవనే కూజ ద్విజశంకులితాంగ్రిపే. ఓకే, నేను ఒక్కొక్క లైన్ చదువుతాను, మీరు అనండి. పరితో వత్స పైర్వస్తాంశ్చారయన్ వ్యహరద్ విభుః పరితో వత్సపైర్వత్తాచారయన్ వ్యవహారద్విభుః యమునోపవనే కూజ ద్విజశంకులితాంగ్రిపే. యమునోపవనే కుజద్విజ సంకులితాంగ్రిపే. ఓకే, 3 సార్లు చదువుదాము. పరితో వత్స పైర్వస్తాంశ్చారయన్ వ్యహరద్ విభుః. పరితో వత్సపైర్వత్తాచారయన్ వ్యవహారద్విభుః యమునోపవనే కూజ ద్విజసంకులితాంగ్రిపే. యమునోపవనే కుజద్విజ సంకులితాంగ్రిపే. పరితో వత్స పైర్వస్తాంశ్చారయన్ వ్యహరద్ విభుః. చారయన్ వ్యవహారద్విభుః యమునోపవనే కూజ ద్విజసంకులితాంగ్రిపే. మనోపవనే కుదిర్ద్విజ సంకులితాంగ్రిపే. మనం ఎవరైనా చదువుతారా కొంతమంది? చదువుతా ప్రభుజీ. పరితో వత్స పైర్వతాంచారయన్ వ్యహారద్విభుః యమునోపవనే కూజ ద్విజ సంకులితాంగ్రిపే. హరే కృష్ణ ప్రభు. పరితో వత్స పైర్వాచారయన్ వ్యవహారద్విభుః యమనోపవనే కుజ ద్విజ సంకులితాంగ్రిపే. పరితో వత్స పైర్వాతాంసారయన్ వ్యవహారద్విభుః యమునోపవనే కుజిద్విజ సంకులితాంగ్రిపే. హరే కృష్ణ. ప్రణామాలు. పరితో పైర్వతాంచారయన్ సంకులితాంగ్రిపే. కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. యా, పరితో వత్స పైర్వత్సాం చారయన్ వ్యహారద్విభుః యమునోపవనే కూజ ద్విజ సంకులితాంగ్రిపే. సో ఎవరైనా ఈ ప్రతి పదార్థాలు అనువాదము భాష్యము ఎవరన్నా చదవండి ఒకళ్ళు. హరే కృష్ణ ప్రభుజీ. పరితః పరివృత్తుడై వత్సపైః గోపాల బాలురతో వత్సాన్ గోవత్సములతో చారయన్ కాయుచు వ్యహారత్ విహరించుచు ఆనందించెను విభుః దేవదేవుడు యమునా యమునా నది ఉపవనే తటము పైన గల వనములు పూజత్ కిలకిలలచే ప్రతిధ్వనించు ద్విజ పక్షులు సంకులిత దట్టముగా నెలకొనియున్న అగ్రిపే వృక్షములందు బాల్యమున ఆ దేవదేవుడు గోపాల బాలురతోనూ గోవత్సములతోనూ పరివృత్తుడై ఉండెను. ఆ విధముగా అతడు దట్టముగా వృక్షములతో కప్పబడినవియును పక్షుల కిలకిలా రావములతో నిండినవియును అగు వనముల గుండా యమునా తటమున విహరించెను. భాష్యము ప్రభుపాదుల వారిచే. నంద మహారాజు కంసుని యొక్క కౌలుదారుడై ఉండెను. కాని కులము రీత్యా అతడు వైశ్యుడు అనగా వ్యాపార వ్యవసాయ వర్ణమునకు చెందినవాడు అయినందున వేలాది గోవులను పోషించుచుండెను. మానవులకు క్షత్రియులు రక్షణ మొసగవలసి ఉన్నట్లుగా గోవులకు రక్షణ మునొసగుట వైశ్యుల ధర్మమై ఉన్నది. బాల్యమునందు శ్రీకృష్ణుడు గోపాల బాలురతో సహా
గోవత్సములను పాలించడి కార్యము అప్పగించబడెను. ఆ గోపాల బాలురందరూ తమ పూర్వజన్మమున గొప్ప ఋషులు యోగులు అయ్యుండిరి. అటువంటి పలు పుణ్య జన్మల పిదప వారు భగవానునితో సహచర్యమును పొంది సమాన స్థాయిలో అతనితో క్రీడింపగలిగిరి. ఈ కృష్ణుడు ఎవరాయని ఆ గోపాల బాలురు పట్టించుకొన యత్నించలేదు. కేవలము పరమ సన్నిహిత ప్రియమిత్రునిగా అతనితో వారు కలిసి ఆటలాడిరి. భగవానుని ఎడ వారెంత ప్రియము కలిగియుండురనగా ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు తాము అతనిని కలువగలిగి గోవత్సములను కాయుటకు కలిసి వనములకు ఏగుదుమా అనుచునే రాత్రియందు ఆలోచించడివారు. యమునా తటమున గల వనములు మామిడి, పనస, సీమరేగు, జామ, బత్తాయి, ద్రాక్ష, రేగు, తాటిపళ్ళ చెట్లతోనూ మరియు సుగంధ పుష్పములతోనూ నిండిన ఉపవన భరితమై ఉండెను. వనము యమునా నది ఒడ్డున ఉన్నందున సహజముగానే అచ్చట బాతులు, జలపక్షులు, వృక్ష శాఖల యందు నెమలులు ఉండెను. ఆ వృక్షములు, పక్షులు, పశువులు అన్నియును పుణ్యజీవులు. భగవానునకు మరియు అతని నిత్య సహచరులకు గోపాల బాలురకు ఆనందము నొసగుట కొరకై వారు దివ్యమగు బృందావన ధామమున జన్మించి ఉండిరి. చిన్నపిల్లవాని వలె స్నేహితులతో ఆడుచునే శ్రీకృష్ణుడు అఘాసురుడు, బకాసురుడు, ప్రలంబాసురుడు, గర్ధభాసురుడు మొదలగు పలువురు దానవులను సంహరించెను. బృందావనమున ఒక బాలుని వలె అవతరించినను వాస్తవమునకు అతడు ప్రచన్న అగ్నిజ్వాల వలె ఉండెను. చిన్న నిప్పు కణము ఇంధనమును గూడినప్పుడు గొప్ప అగ్నిని రగిలించినట్లు భగవానుడు నందమహారాజు గృహమున శైశవము నుండి ఆ గొప్ప దానవులను దునుమాడి ఉండెను. బృందావన భూమి అనగా శ్రీకృష్ణుని బాల్యం నందలి క్రీడాస్థలము నేటికిని నిలిచియున్నది. భగవానుడు మన అసంపూర్ణ నయనములకు గోచరింపకున్నను ఆ ప్రదేశములను దర్శించిన వారు ఎవరైనను అదే ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించగలరు. శ్రీకృష్ణుని ఆ స్థలము అతనితో సమానమనియు తత్కారణముగా భక్తులచే అర్చనీయమనియు శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించిరి. ఆ ఉపదేశము మహాప్రభుల వారి అనుయాయులచే అనగా గౌడీయ వైష్ణవులు విశేషముగా గ్రహింపబడినది. ఆ స్థలము శ్రీకృష్ణునితో ఏకమైనందునే ఉద్ధవుడు, విదురుడు వంటి భక్తులు ఆ దేవదేవుని దృగ్గోచరమైనను లేదా కాకునను ప్రత్యక్ష సంపర్కమును పొందుటకు ఆ ప్రదేశములను 5000 సంవత్సరముల క్రిందట దర్శించియుండిరి. నేటికిని వేలాది మంది కృష్ణ భక్తులు ఆ పవిత్ర బృందావన ప్రదేశములందు చరించుచున్నారు. వారందరూ భగవద్ధామమును చేరుటకే సంసిద్ధులగుచున్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఓకే. హరే కృష్ణ. సో మీలో కొంతమందికి వీలవుతే వీడియో ఆన్ చేయండి. మీరు ఏదైనా పనిలో ఉండి చేయలేకపోతే అది వేరే విషయం, కానీ ఒకవేళ వీడియో ఆన్ చేయగలిగితే చేయండి. చూస్తే బాగుంటుంది కదా కొంతమంది. రమేష్ గారు నమస్కారం. హరే కృష్ణ. మిమ్మల్ని చూస్తే ధైర్యం వస్తుంది నాకు. ఓకే. సో ఈ అధ్యాయంలో తృతీయ స్కందంలోంచి ఈ అధ్యాయంలో మనకి ఉద్ధవుడు విదురుడికి చెప్తున్నాడు. దేని గురించి? కృష్ణుడి యొక్క లీలల గురించి. ఈ అధ్యాయం పేరేంటి? శ్రీకృష్ణ భగవానుని స్మరణము.
శ్రీకృష్ణ భగవానుని స్మరణము అంటే భగవంతుణ్ణి తలుచుకోవడం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్వసి సత్యం తే ప్రతిజాని ప్రియోసిమే. కృష్ణ భగవానుడు ఏం చెప్పారు భగవద్గీతలో? 2 సార్లు 9వ శ్లోకం 9వ అధ్యాయము మరియు 18వ అధ్యాయంలో ఏం చెప్పారు? ఎల్లప్పుడూ మీ మనసు నా యందే లగ్నం చేసి ఉంచండి, నన్ను పూజించండి, నాకు నమస్కరించండి, నా భక్తులు కండి. అహం సర్వస్వ ప్రభో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్త భజంతమం ఉదాభవ సమన్వయం. సో ఇలాగా చాలా శ్లోకాలలో చెప్పారు. సో దాంట్లో ప్రత్యేకంగా ఈ మన్మనాభవ మద్భక్త శ్లోక స్మరణ గురించి, మన మనసుని భగవంతుడి మీద, భగవంతుని పాదపద్మాలయందు లగ్నం చేయడానికి అంత ఇంపార్టెంట్. భక్తి యొక్క ప్రధాన లక్ష్యము స్మరణ. ఆ స్మరణ రావాలంటే మరి మనం ఏదైనా వినాలి, శ్రవణం ఉండాలి. ఆ శ్రవణం చేయాలి అంటే, కృష్ణ కథా శ్రవణం చేయాలంటే అసలు కథ జరగాలి కదా. ఫస్ట్ కథ జరిగితేనే మనం ఆ కథ గురించి తెలుసుకుంటాం. అందుకే భగవంతుడు తనకు తానే స్వయంగా ఈ భూలోకంలో అవతరిస్తారు. ప్రతి యుగంలో ఈ భూలోకంలో వివిధ అవతారాలలో అవతరించి రకరకాల లీలలు చేసి దాని ద్వారా మనము ఆ కథ వినడానికి ఒక సౌకర్యాన్ని కల్పిస్తారు. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఉద్ధవుడు, మనం ఆ రోజు పోయిన వారం చదువుకున్న శ్లోకంలో ఎలాగైతే ఉగ్రసేన మహారాజు ముందు నిలబడి కృష్ణుడు ఒక సేవకుడిలాగా నివేదికని సమర్పిస్తుంటారు. అది చూసి ఉద్ధవుడు ఏమంటాడు? ఇలాంటివన్నీ తలుచుకుంటే మనకి బాధ కలగదా? అంతటి దేవాది దేవుడు, ముల్లోకాలకి ఆధిపత్యం వహించి ముల్లోకాల్ని శాసించే దేవాది దేవుడు, ఇలా ఆ దేవాది దేవుడి గురించి ఎప్పుడైతే మనం ఒక సేవకుడిలాగా తన కార్యాలను నిర్వర్తిస్తున్నాడని విన్నప్పుడు మనకి బాధ కలగదా? ఆ దేవాది దేవుడు కృష్ణుడికి పార్థసారథిగా, రథసారథిగా ఉంటూ, ఒక చారియట్ డ్రైవర్గా ఉంటూ, అర్జునుడు వెనకాల నుంచి కాళ్లతోటి సంకేతాలు ఇచ్చేవాడు. కృష్ణుడి వెనక వీపు మీద అర్జునుడి కాళ్లతోటి సంకేతాలు, ఎలాగా రథాన్ని ఎడం వైపు తీసుకెళ్ళు, రథాన్ని కుడివైపు తీసుకెళ్ళు అని సంకేతాలు. దేని ద్వారా? నోటి ద్వారా కాదు. ఎందుకంటే ఆ యుద్ధ రంగంలో రణగోన ధ్వనుల మధ్య నోటితో సంకేతం ఏదైనా ఇస్తే అది వినపడదు. కృష్ణ భగవానుడికి అది వేరే విషయం. కృష్ణ భగవానుడికి నోటితో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనం మనసులో అనుకుంటే కృష్ణ భగవానుడు అది తెలిసిపోతుంది. ఆయనకి తెలిసిపోయి దాని ప్రకారం రథాన్ని ఎడం వైపు తీసుకెళ్లాలా, కుడివైపు తీసుకెళ్లాలా అన్నీ ఆయనకు తెలుసు. కానీ ఒక భక్తుడి నుంచి అలాంటి సంకేతాలు, కాళ్ళ ద్వారా, పాదాల ద్వారా సంకేతాలు తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. డైరెక్షన్ రిసీవ్డ్ ఫ్రమ్ భక్త. డైరెక్షన్ రిసీవ్డ్ ఫ్రమ్ భక్త. That is not using some phone or some text message or some satellite. But it is a touch of bhakta. భక్తుడి తోటి ఒక టచ్ అన్నమాట అది. ఆ టచ్ని కృష్ణ భగవానుడు ఎలా తీసుకున్నారు? అది కాళ్ళతో తంతున్నాడు నన్ను అని తీసుకున్నారా? కాదు. ఒక భక్తుడు భగవంతుణ్ణి కౌగిలించుకుంటే, ఎంత ఆప్యాయంతోటి కౌగిలించుకుంటే ఎంత మురిసిపోతాడో భగవంతుడు, అలా మురిసిపోయారు. సో అన్ని ఇలాంటివి విన్నప్పుడు మనకి బాధ కలగదా అని ఉద్ధవుడు ఆయన ఆంతర్యం వెలువరుస్తున్నారు. మనకి భగవద్గీతలో కృష్ణుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
శ్లోకాల్లో ఏం చెప్తారు? నేను ప్రతి యుగంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో వస్తాను. దేనికి? ఆ కారణం ఏంటి? ఆ యుగావతారానికి కారణం ఏంటి? రెండు పనులు, 3 పనులు. ఓకే, ఒకటేంటి? దుష్ట శిక్షణ, ధర్మ రక్షణ, శిష్ట రక్షణ. మూడు పనులు. ఫస్ట్ది దుష్ట శిక్షణ, దుష్టులని శిక్షించడము, రాక్షసులని హతమార్చడము. ధర్మ పరిరక్షణ, ధర్మ సంస్థాపన. మూడవది శిష్ట రక్షణ. శిష్ట రక్షణ అంటే భక్తులని రక్షించడం. ఏ విధంగా రక్షిస్తాడు భక్తుల్ని అంటే, మొదటి పని రాక్షసుల్ని హరించేసిన తర్వాత ఇంకా భక్తులు ఆటోమేటిక్గా రక్షించినట్టే కదా. ఈ రక్షణ కాదు అక్కడ భగవంతుడు చెప్పింది. రాక్షసుల్ని చంపడానికి ప్రత్యేకంగా అవతరించాల్సిన అవసరం లేదు. ఆయన అక్కడ వైకుంఠంలో గోలోక బృందావనంలో ఉండి ఒక్కసారి ఇలా అనుకుంటే చాలు. ఆయన వైర్లెస్ రిమోట్లో ఒక బటన్ నొక్కితే చాలు. ఇక్కడ కంసుడు, రావణాసురుడు వీళ్ళందరూ హరిమంటారు. అక్కడ వైకుంఠంలో హరి కూర్చొని రిమోట్ కంట్రోల్లో ఒక బటన్ నొక్కాడంటే వీళ్ళు హరి అంటారు, రాక్షసులు హరి అంటారు. సో దానికోసం రావాల్సిన అవసరం లేదు. లేకపోతే ఒక మనిషిని పంపించవచ్చు, ఎవరినైనా ఒక చిన్న పిల్లవాడిని పంపించి ఆ పని చేయగలరు. కానీ అది కాదు, భగవంతుడు వచ్చిన ప్రధానమైన అంశము అది కాదు. శిష్ట రక్షణ అంటే రాక్షసుల్ని చంపి భక్తుల్ని రక్షిస్తాడని కాదు అర్థం అక్కడ. శిష్ట రక్షణ అంటే భక్తులు ఈ భౌతిక ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నారు, ఈ భవసాగరంలో మునుగుతున్నారు. మన మామూలుగా సముద్రంలో మునిగి తేలుతున్నారు అని అంటాను, కానీ ఇక్కడ మునగడమే, తేలడం అంటూ మన వల్ల కాదు. అది భగవంతుడు సపరేట్ ఒక నావ పంపించాలి, భక్తి నావ, అది పంపించాలి. పంపిస్తేనే మనం తేలగలం, ఒడ్డుకి చేరగలం, సముద్రాన్ని దాటుకొని ఒడ్డుకి చేరగలం. సో ఇక్కడ భగవంతుడు శిష్ట రక్షణ అంటే ఏ రక్షణ అంటున్నారు? ఈ భవసాగరంలో మనం కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టి ఈ భవసాగరంలోంచి మనని బయట పడేయడానికి చేసే రక్షణ అన్నమాట. అది ఎలా చేస్తారు భగవంతుడు? ఈ భూలోకంలో అవతరించి లీలలు, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో లీలలు చేసి ఆ లీలల ద్వారా మనల్ని భగవంతుడి పట్ల ఆకర్షణ చెందేలా చేస్తాడు. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అదే భగవద్గీత 4వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు ఏం చెప్పారు? ఎవరైతే నా జన్మ, నా పుట్టుక, కర్మ, నేను చేసే పనులు, జన్మ కర్మ చ మే దివ్యం అంటే భగవంతుడి జన్మ దివ్యమే, భగవంతుడి కర్మలు దివ్యమే. ఎవరైతే నా జన్మ గురించి, నా దివ్యమైన లీలల గురించి తెలుసుకుంటారో వాళ్ళకి మరో జన్మ అంటూ ఉండదు. త్యక్త్వా దేహం పునర్జన్మ న ఇతి. పునర్జన్మ న ఇతి. పునర్జన్మ అంటే మళ్ళీ వచ్చే జన్మలో ఇంకో పుట్టుక. నా ఇతి అంటే లేదు, ఇంకో జన్మ లేదనమాట. అంటే మనకి వైకుంఠానికి టికెట్ రెడీ అవుతుంది అనమాట అప్పుడు. సో అందుకే భగవంతుడు వచ్చి ఈ లీలను ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చదువుకుంటున్న ఈ భాగవతము 3వ స్కందము 2వ అధ్యాయంలో ఈ 3-4 శ్లోకాలలో 25, 26, 27 ఈ శ్లోకాలలో ఉద్ధవుడు విదురుడికి ఏం చెప్తున్నారంటే, కృష్ణ జననము దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. కృష్ణ జననం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎలాగైతే వసుదేవుడు కృష్ణుణ్ణి అక్కడే ఉంచితే, మథురలో అక్కడే ఉంచితే కంసుడి కంటబడే అవకాశం ఉంది, కంసుడు తోటి ప్రమాదం ఉంది అని భావించి వసుదేవుడు ఏం చేస్తాడు? యమునా నదిలో
దాటుకుంటూ కృష్ణుణ్ణి ఒక గంపలో తీసుకెళ్ళి గోకుల్ మహావన్, బృందావన్లో గోకుల్ మహావన్, ఆ వ్రజభూమిలో 12 వనాలు ఉంటాయి కదా, దాంట్లో బృందావనం అనేది ఒక వనము, కామ్యవన్, అట్లా గోకుల్ మహావన్ అని ఒక వనం. అది వ్రజమండల్లో 12 వనాలలో గోకుల మహావనం అనేది ఒక వనం. అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ యశోదమ్మ కూడా శిశు జననంకి సిద్ధంగా ఉంటుంది. సో యశోదమ్మ ఆల్రెడీ ఈ వసుదేవుడు వచ్చే వరకే యశోదమ్మ, ఇది ఎంతమంది తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నేను చెప్తాను ఇప్పుడు. ఇంట్రెస్టింగ్ విషయము, మీరు జాగ్రత్తగా వినండి. ఇది కృష్ణ జననం గురించి. దానికన్నా ముందు రమేష్ గారు మీరేం చెప్పాలనుకున్నారా? ప్రభుజీ, ఇప్పుడు చెప్పండి. మీరు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే చెప్పారు. అప్పుడు దానికి జస్ట్ ఐ వాంట్ టు యాడ్ సంథింగ్. ఎప్పుడైతే రావణాసురుడు చనిపోయాడో, ఇప్పుడు మండోదరి వస్తుంది, అంటే ఇంకా పూర్తిగా చనిపోలేదు, పడిపోయిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా అనుకుంటారనమాట, వచ్చి రాముడిని దూషిస్తుంది, రాముడిని తిడుద్ది అని అనుకుంటారు. బట్ వచ్చి చూసి ఒకటే ఒక మాట ఉంటది, దీన్ని ఎవరు కూడా చంపలేదు, నీలో ఉన్న దుష్ట శక్తులే నిన్ను చంపినవి, నీలో ఉన్న దుర్బుద్ధి నిన్ను చంపింది. అంటే దీని శ్లోకం ద్వారా ఆ చుట్టూ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి ఇట్ ఈస్ ఎ మెసేజ్ దట్ పరివర్తన అనేది, ఓహో ఈ దుష్టుని శిక్షించడం వల్ల, లేదా ఒక రాష్ట్రాన్ని శిక్షించడం వల్ల ఇది అర్థం చేసుకోవాలనే ఒక మెసేజ్ ఒక్కొక్క పాత్ర ద్వారా కూడా మనకి ఇచ్చారనమాట, ఆ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ద్వారా. అవును, మంచి మంచి విషయం చెప్పారు. ఇప్పుడు రామచంద్రుడు సముద్రం దాటుకుంటూ లంక వరకు వెళ్లాల్సిన అవసరం లేదు రావణాసురుని హరించడానికి. ఇక్కడ ఉండి ఒక చిటికేస్తే అక్కడ రావణాసురుడు హరియమంటాడు. కానీ అంత ప్రయాస తీసుకొని సముద్రం దాటి లంక వరకు ఎందుకు వెళ్ళారు? ఎవరి కోసం వెళ్ళారు? సీతమ్మ కోసం వెళ్ళారు. అంటే భక్తుల కోసం వస్తారు. ఇప్పుడు సీతమ్మ జీవతత్వాన్ని ప్రదర్శిస్తుంది. రామచంద్రుడు భగవతత్వం, సీతమ్మ జీవతత్వం. ఎలాగైతే మనం ఈ భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్నామో, సీతమ్మ తల్లి అక్కడ లంకలో కష్టాల్లో ఉంది, అంటే భగవంతుడికి దూరంగా ఉంది. కాబట్టి భగవంతుడే స్వయంగా వెళ్ళి భక్తురాలు, లేకపోతే ఆ సీతమ్మ తల్లి జీవతత్వాన్ని ప్రదర్శించే ఆ సీతమ్మ తల్లిని కాపాడడానికి, శిష్ట రక్షణ చేయడానికి భగవంతుడు స్వయంగా వెళ్తారు. సో అయితే ఇప్పుడు మళ్ళీ గోకుల మహావనానికి వస్తే, గోకుల మహావనంలో యశోదమ్మ, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, యశోదమ్మ, చెప్పండి, ఎవరైనా చెప్పండి, యశోదమ్మ ఎంతమంది శిశువులకి జననమిస్తుంది? ఒకళ్ళ? దర్శనం ఓపెన్ అయిందా? దర్శనం ఓపెన్ అయింది ప్రభుజీ. ఓకే. జై జై జై.
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्रितये नमः। गोपिकां भजामि गोविन्दां गोपिकां भजामि। श्री श्री जगन्नाथ बलदेव सुभद्र महारानी की जय। सर्वानीलं पदो भगवान्। ఓకే, హరే కృష్ణ. సో అయితే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, యశోదమ్మ గోకుల మహావనంలో ఎంతమంది శిశువులకి జన్మనిచ్చింది తెలుసా ఎవరికైనా? ఇద్దరు ప్రభుజీ. ఓకే, ఇద్దరు ఎవరు చెప్పండి? యోగమాయ మ్మ్. అండ్ విష్ణు అంటే కృష్ణ. కృష్ణ, కరెక్ట్. ఇద్దరికి జన్మనిస్తుంది, యోగమాయకి మరియు కృష్ణుడికి. సో ఇక్కడ గోకుల మహావన్ నుంచి మథురా నుంచి వసుదేవుడు మథురా కృష్ణుణ్ణి తీసుకొని వచ్చి అక్కడ యశోదమ్మ, అక్కడ చీకటి కదంతా గోకుల మహాన్, అది మిడ్ నైట్. వసుదేవుడు తీసుకొచ్చింది మిడ్ నైట్, అంతా చీకటిగా ఉంటుంది. అక్కడ యశోదమ్మ అప్పుడే ఇద్దరు శిశువులకి జన్మనిస్తుంది. కానీ వసుదేవుడు ఏమనుకుంటాడంటే ఒక యోగమాయకే జన్మనిచ్చింది. చీకట్లో మన బృందావన్ కృష్ణుడికి జన్మనిచ్చింది కదా యశోదమ్మ, ఆ కృష్ణుడు కనపడాడు అనమాట. ఎందుకంటే కృష్ణుడు నీలమేఘ శ్యాముడు, అసలే చీకటి. ఆ చీకట్లో కృష్ణుడి కలర్ వల్ల కనపడలేదు. సో యోగమాయ శిశువు ఒక్కతే కనపడింది. సో వసుదేవుడు ఏమనుకున్నాడు, తీసుకొచ్చి అక్కడ మథురా కృష్ణుణ్ణి అక్కడ వదిలిపెట్టి, ఓకే యశోదమ్మ యోగమాయ ఒక ఆడ శిశువుకి జన్మనిచ్చింది అని తీసుకొని వెళ్తారనమాట. యోగమాయని తీసుకొని వెళ్తారు. యశోదమ్మ లేచి చూసే వరకు ఎంతమంది శిశువులు ఉంటారు అక్కడ? ఎంతమంది కృష్ణులు ఉంటారు అక్కడ? ఒకళ్ళా ఇద్దరా? ఒకరు ప్రభుజీ. ఇద్దరు ఉండాలి కదా. ఇప్పుడు వసుదేవుడు అంటే మథురా కృష్ణుని తీసుకొచ్చాడు. అంటే అక్కడ తీసుకొచ్చి పడుకోబెట్టాక ఇద్దరు కంబైండ్ అయిపో అంటే
కరెక్ట్. కంబైండ్ అయిపోతారు అనమాట. ఒకరిద్దరు ఒకరు అయిపోతారు. ఎస్. సో అయితే కొంతమంది తెలుసు. వెరీ గుడ్. సో ఇది జీవ గోస్వామి చెప్తారనమాట ఈ సీక్రెట్. మనం చాలా మంది ఏమనుకుంటామంటే ఇప్పుడు వసుదేవుడు తీసుకొచ్చిన మథురా కృష్ణుడే అక్కడ ఉన్నారు అనుకుంటారు. కానీ కాదు, యశోదమ్మ ఒక కృష్ణుడికి జన్మనిస్తుంది. ఇక్కడ దేవకి దేవి మథురాలో ఇంకో కృష్ణుడికి జన్మనిస్తుంది. సో వసుదేవుడు తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఇద్దరు కృష్ణులు మర్జ్ కలిసిపోయి ఒక కృష్ణుడుగా అవతరిస్తారు. అప్పుడు తర్వాత 11 సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకాలలో ఉద్ధవుడు ఈ కృష్ణ జన్మం గురించి చెప్తున్నారు. చెప్పి ఏం చెప్తారు? కృష్ణుడు 11 సంవత్సరాలు బృందావనంలో లీలలు జరిపి తర్వాత వెళ్ళిపోయారు, బృందావనం నుంచి వెళ్ళిపోయారు. బృందావనం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏ కృష్ణుడు వెళ్ళిపోయారు? మథురా కృష్ణుడా, బృందావన కృష్ణుడా? మధురా కృష్ణుడు. మథురా కృష్ణుడు వెళ్ళిపోయారు. బృందావన కృష్ణుడు అక్కడే అప్రకట రూపంలో అక్కడే ఉంటారు, బృందావనంలోనే ఉంటారు. ఎందుకంటే మనం చాలాసార్లు విన్నాం కదా ఆచార్యుల నుంచి, కృష్ణుడు బృందావనం నుంచి ఎప్పుడూ విడిచి వెళ్ళాడు అని మనం చాలాసార్లు విన్నాం. అది ఎలాగంటే ఇలాగా, అక్కడ బృందావన కృష్ణుడు అక్కడే ఉంటాడు అప్రకటిత రూపంలో, అండ్ మథురా కృష్ణుడు బృందావనం నుంచి వెళ్తారనమాట. సో అయితే ఇదేంటంటే ఇది ఒక కన్ఫ్యూజన్ చాలా మందికి, ఈ కృష్ణ జననం గురించి కన్ఫ్యూజను. దీన్ని శుకదేవ గోస్వామి భాగవతం దశమస్కందము చివరి అధ్యాయము చివరి శ్లోకంలో అద్భుతంగా చెప్తారు. అది చాలా మంచి అద్భుతమైన శ్లోక. జయతి జననీ వాసో దేవకీ జన్మవాదో యదువర పరిషత్స్వైర్దోర్భిరస్యన్నధర్మం స్థిరచర వృజినగ్నా సుస్మితా శ్రీముఖేన వ్రజపురవనితానాం వర్ధయన్ కామదేవం. ఈ శ్లోకము దశమస్కందం 90వ అధ్యాయము 48వ శ్లోకం. అంటే కృష్ణుడి యొక్క లీలలు ఇంకా ఈ శ్లోకంతో ముగుస్తాయన్నమాట. దశమస్కందంలో ఈ శ్లోకంతో బృందావనంలో కృష్ణుడి లీలలు ఈ శ్లోకంతో ముగుస్తాయి. శుకదేవ గోస్వామి కృష్ణ లీలలు ఒక శ్లోకంలో సమ్మరైజ్ చేయాలని ఈ శ్లోకంలో చెప్తారు. ఎవరైనా తెలుగు భగవద్గీత మీ దగ్గర ఉంటే దశమస్కందము ఈ శ్లోకం అర్థం చదువుతారా? దశమస్కందము 90వ అధ్యాయం 48వ శ్లోక. తీయడానికి టైం పడుతుంది, ఇప్పుడు షెల్ఫ్ నుంచి తీయడానికి టైం పడుతుందేమో కదా, సర్లేండి. సో నేను ఒక్కొక్క లైన్ చదువుతాను, మీరు దాన్ని రిపీట్ చేయండి. జయతి జననీ వాసో దేవకీ జన్మవాదో దేవకీ జన్మవాదో. ఇది నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్టార్ట్ షేర్. ఇంగ్లీష్లో షేర్ చేస్తాను, మరి మీరు జయతి జననీ వాసో దేవకీ జన్మవాదో జయతి జనం జననీ వాసో జన్మ యదువర పరిషత్స్వైర్దోర్భిరస్యన్నధర్మం స్థిరచర వృజినగ్నా సుస్మితా శ్రీముఖేన
ఇతర చర వ్రజపురవనితానాం వర్ధయన్ కామదేవం. సౌజన్య మాతాజీ మీరున్నారా కాల్లో? లేరా? సౌజన్య మాతాజీ లేరా? ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నోది ప్రభుజీ? 18వ అధ్యాయము ప్రభు భగవద్గీత. భాగవతము భాగవతం 10వ స్కందము 90వ అధ్యాయం. 48 శ్లోకం మాతాజీ. మాతాజీ 48 శ్లోకం. ఓకే. 9వ అధ్యాయము 48 శ్లోకం, 650 పేజీ. ఇప్పుడు అది తీయాలండి ప్రభు మాతాజీ పైన ఉంది. రెండు చదువుదాం. శ్యామల మీరు ఇంగ్లీష్ చదవండి, తర్వాత ఎవరైనా తెలుగులో చదువుతారు. ప్రభుజీ చదవాలా? శ్యామల చదవండి మీరు. Okay, Prabhuji. Hare Krishna. Lord Sri Krishna is he whom is known as Jananivasa, the ultimate resort of all living entities, and who is also known as Devaki Nandana or Yashoda Nandana, the son of Devaki and Yashoda. He is the guide of the Yadu dynasty, and with his mighty arms, he kills everything inauspicious, as well as every man who is impious. By his presence, he destroys all things inauspicious for all living entities, moving and inert. His blissful smiling face always increases the lusty desires of the gopis of Vrindavana. May he be all glorious and happy. Hare Krishna. రమేష్ గారు మీరు తెలుగులో చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవమంటారా? ప్రభుజీ గౌరంగ కరుణాది ప్రదీప్ చదవండి. శ్రీకృష్ణ భగవానుడు జననివాసుడని అనగా సకల జీవులకు చరమాశ్రయమని తెలియబడినాడు. అతడు దేవకీ నందనుడు లేదా యశోదా నందనుడని కూడా తెలియబడును. అతడు యదు వంశమునకు మార్గదర్శకుడు. తన బలయుతమగు బాహువులతో అతడు సమస్త అమంగళమును దానవుడగు ఈ వ్యక్తిని వధించి వేయును. తన సన్నిధిచే అతడు చరాచర జీవులందరికీ అమంగళమగు పర్వమును నశింపజేయును. తన సుస్మిత స్త్రీ ముఖము ద్వారా బృందావన గోపికల కామమును వృద్ధి చేసడి ఆ దేవదేవునకు జయముగాక సుఖమగుగాక. భాష్యం చదవాలా బ్రహ్మ? అవసరం లేదు. సో చూడండి, అంటే ఈ శ్లోకము దీంట్లో ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వలేదు సుఖదేవ్ గోస్వామి, కానీ ఇది సమ్మరీ అన్నమాట. మొత్తం ఇప్పుడు కృష్ణ లీలలన్నిటికీ ఇది ఒక సమ్మరీ లాగనమాట. దీంట్లో ముఖ్యమైన అంశం చూడండి ఎంత బాగా రాశారు. సుస్మిత శ్రీముఖేనా, ఆ ఒక్క లైన్ చాలు. మీరు మనసులో ఆ ఒక్క లైన్ అనుకుని కృష్ణుడి సుందర రూపం తలుచుకుంటే, కృష్ణుడి ఆ చిరునవ్వు, అందమైన చిరునవ్వు తలుచుకుంటే అదే చాలు, అదే స్మరణ. కృష్ణుడు చెప్పిన మన్మనాభవ మద్భక్తో ఈజ్ నథింగ్ బట్ సుస్మిత శ్రీముఖేనా అని అనుకుంటే చాలు. ఆయన సుందర రూపం తలుచుకొని ఆ ఒక్క లైన్ అనుకుంటే చాలు. సో ఇప్పుడు ఈ రోజు మనం చదువుకున్న ఈ శ్లోకంలో 27వ శ్లోకం, భాగవతము 3వ స్కందము 2వ అధ్యాయ 27వ శ్లోకంలో ఉద్ధవుడు ఏం వర్ణిస్తున్నారు? బృందావనం యొక్క అందాన్ని వర్ణిస్తున్నారు. సుందరమైన బృందావనాన్ని, సుందర బృందావన క్షేత్రాన్ని వర్ణిస్తున్నారు. దాంట్లో కృష్ణుడు తన గోపబాలులతోటి, బలరాముడితో కలిసి గోపబాలులతోటి ఆడుకున్న రకరకాల ఆటలు, వివిధ లీలలు వర్ణిస్తున్నారు. వర్ణించడం ప్రారంభిస్తారు, ఈ శ్లోకంతో ప్రారంభిస్తారు. ఫస్ట్ మనకి బృందావన డిస్క్రిప్షను, అక్కడ ఏ రకాల చెట్లు ఉన్నాయి, ఏ రకాల పూలు, ఏ రకాల పక్షులు,
ఇవన్నీ ఉన్నాయి, సరస్సులు, ఆ, ఇవన్నీ వర్ణిస్తున్నారు. ఎందుకని? మనకి బృందావనం పట్ల కూడా ఒక ఆకర్షణ కలగాలి. ఈ భూలోక బృందావన ఏంటంటే అది గోలోక బృందావన అప్రకట రూపంలో ఉన్న గోలోక బృందావన. దీనికి తేడా ఏం లేదు. కానీ మనం ఇప్పుడు బృందావనానికి వెళ్తే మనం ఆ దృష్టితో చూడలేం కదా. మనకు ఓన్లీ బిల్డింగ్లు, రోడ్లు, ట్రాఫిక్, పొల్యూషను ఇవే కనపడతాయి. కానీ యమునా నదిలో ఉన్న పొల్యూషను ఇవే కనపడతాయి. కానీ మనకు ఆ అప్రకట రూపంలో ఉన్న గోలోక బృందావన మన కళ్ళకు కనపడదు. సో అది భక్తి సాధన ద్వారా మనం ముందుకెళ్తూ ఉంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, పరిపక్వతకి వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఆ అప్రకటన బృందావన, ఈ భౌమ బృందావన, గోలోక బృందావనానికి తేడా లేదు అని మనం తెలుసుకుంటాం అప్పుడు. సో ఈ శ్లోకంలో ఉద్ధవుడు బృందావనం యొక్క వర్ణన ఎందుకు ఇచ్చారంటే మనకి ఆ పుణ్యక్షేత్రం, బృందావన పుణ్యక్షేత్రం పట్ల ఆకర్షణ కలగడానికి. అంటే ఒక ప్రశ్న అడగవచ్చు మనం అందరం, కృష్ణుడి పట్ల ఆకర్షణ తీసుకుంటే సరిపోతుంది కదా, బృందావన క్షేత్రం పట్ల కూడా ఆకర్షణ కావాలా అని అంటే ఎస్, కావాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు రూప గోస్వామి భక్తి రసామృత సింధులో పంచాంగ భక్తి గురించి చెప్తారు. ఏంటి ఆ పంచాంగ భక్తి? సాధు సంగ, నామ కీర్తన, భాగవత్ శ్రవణం, మథురావాస, శ్రీమూర్తి సేవ. ఈ ఐదు కలిపి పంచాంగ భక్తి అంటారు. ఓకే, ఇవన్నీ ఒకసారి రిపీట్ చేద్దాం. నేను చెప్తాను, మీరు అనండి. సాధు సంగ, నామ కీర్తన, భాగవత శ్రవణ, మథురావాస, శ్రీమూర్తి సేవ. అంటే విగ్రహ సేవ, విగ్రహారాధన. సో ఇప్పుడు దాంట్లో సాధు సంఘ, భక్తుల అసోసియేషన్ కావాలి. సరే, అది వరంగల్లో ఉన్నా దొరుకుతుంది అనుకుందాము. నామకీర్తన అది వరంగల్లో కాదు, టెంపుల్లో కాదు, ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు అనుకుందాము. భాగవత్ శ్రవణ అది ఇంట్లో కూడా కాదు, జూమ్ కాల్లో, ఆన్లైన్లో ఎక్కడ అంటే అక్కడ వినొచ్చు, అలా కూడా అనుకుందాము. 4వ అంశము, ఆ పంచాంగ భక్తిలో 4వ అంశము మథురావాస. అంటే మథుర అనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. మథురావాస అంటే మథుర అనే కాదు కదా, మథుర, బృందావనం, మాయాపూర్, అయోధ్య, ఇవన్నీ పుణ్యక్షేత్రాలు అనమాట. సో మథురావాస, శ్రీమూర్తేరు సేవ, ఈ 5 పంచాంగ భక్తి. సో ఇప్పుడు ఉద్ధవుడు చేసిన ప్రయత్నం అదే, మనకి ఆ క్షేత్రం పట్ల, బృందావన క్షేత్రం పట్ల ఒక ఆకర్షణ కలగడానికి ప్రయత్నిస్తున్నారు. మన ఈ డిస్క్రిప్షన్ చదివి ఇక్కడ మన నెక్స్ట్ టైం బృందావనం వెళ్ళినప్పుడు ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే మనకి కనపడతాయి. అప్పుడు అవన్నీ మనకి కనపడతాయి. శాస్త్ర చక్షుతోనే చూడాలి మనం. క్షేత్ర దర్శనం ఎలా అంటే శాస్త్ర చక్షుతోనే చూడాలి మనం. మన ఈ చర్మ చక్షుతో చూస్తే అన్ని బిల్డింగులు అవే కనపడతాయి. ఈ శాస్త్ర చక్షు తోటి చూడాలి మనం. సో అందుకే ఇప్పుడు పుణ్యక్షేత్రానికి వెళ్లే ముందు, బృందావనానికి వెళ్లే ముందు ప్రిపరేషన్ అనేది అవసరం మనకి. మనం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. అక్కడ వెళ్తే ఏం చూడాలి మనము అనేది ఒక నెల రోజుల ముందు నుంచే మనకి ప్లానింగ్, ఒక ప్రిపరేషన్, ఆ మైండ్ సెట్ తయారు చేసుకోవాలి మనం అలాగా. సో అయితే అదే రూప గోస్వామి ఇప్పుడు మనకి పంచాంగ భక్తి చెప్పి మథురావాస అంటే బృందావన్ వాస కూడా ఒకటి, ఈ పంచాంగ భక్తిలో ఒకటి, ధామం పట్ల, పుణ్యక్షేత్రం పట్ల మనం ఆకర్షణ పెంచుకోవాలని చెప్పిన అదే రూప గోస్వామి ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తారు భక్తి రసామృత సింధులో. అదే పుస్తకంలో ఏం చెప్తారంటే, స్మేరం భంగి త్రయ పరిచతం
శాచి విస్తీర్మ దృష్టిం వంశీన్యస్తధర కిశలయం ఉజ్వలం చంద్రకేన గోవిందాఖ్యం హరితనుమిత కేశితీర్థోపకంటే మత్ప్రేక్షస్తవ తవ యది సఖే బంధు సంగేస్తి రంగ. ఎక్కడి నుంచో నాయిస్ వస్తుంది, నేను మ్యూట్ చేస్తాను ఆ లైన్. సో ఈ శ్లోకము నేను ఇంగ్లీష్లో ఉంది నా దగ్గర, నేను షేర్ చేస్తాను, మీరు చూడండి. చెప్తాను ఈ శ్లోకం ఏంటో చెప్తాను నేను. స్మేరం భంగీత్రయ పరిచతం శాచి విస్తీర్మ దృష్టిం వంశీన్యస్తధర కిశలయం ఉజ్వలాం చంద్రకేన గోవిందాఖ్యం హరితనుమిత కేశితీర్థోపకంటే మా ప్రేక్షాస్తస్తవ యది సఖే బంధు సంగే స్థిరంగః. ఈ శ్లోకము చాలా విచిత్రమైంది. రూపగోస్వామి ఏం చెప్తారంటే, ఒకవేళ మీకు గనక మీ కుటుంబం సభ్యులతోటి, మీ స్నేహితులతోటి, బంధువులతోటి సమయం గడపాలి అని ఉంటే, వాళ్ళతోటి జోక్స్ వేసుకుంటూ, వాళ్ళతోటి ఆటలు ఆడుకుంటూ ఆనందంగా ఉండాలి అనుకుంటే బృందావనానికి మాత్రం వెళ్ళకండి. ఇంతకుముందు మనం చెప్పుకున్న పంచాంగ భక్తిలో ఏం చెప్పారు రూపగోస్వామి? బృందావనానికి వెళ్ళండి, నామజపం చేయండి, భాగవత శ్రవణ చేయండి, శ్రీమూర్తి సేవ చేయండి, సాధు సంఘ తీసుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో, అదే పుస్తకంలో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? బృందావనానికి వెళ్ళకండి. ఎందుకు వెళ్ళొద్దంటున్నారు? ఒకవేళ మీకు కుటుంబ సభ్యులతోటి, బంధుమిత్రులతోటి సమయం గడపాలి, వాళ్ళతో ఆటలు ఆడుకోవాలి, వాళ్ళతోటి హాస్యాలు ఆడుకోవాలి అని కోరిక ఉంటే బృందావనానికి మాత్రం వెళ్ళకండి. సరే వెళ్ళారు, ఎవరో ప్రోత్సాహంతో ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారని వెళ్ళారు బృందావనానికి. వెళ్తే వెళ్తిరిపో, యమునా తటికి మాత్రం వెళ్ళకండి. సరే యమునా తటికి కూడా వెళ్ళారు, ఏదో బోట్ రైడ్, అందరూ బోట్ రైడ్ చేస్తారు, వెళ్దాం రండి సరదాగా అని తీసుకెళ్లారు ఎవరో ఫ్రెండ్స్. వెళ్ళారు, యమునా తటికి వెళ్ళారు, వెళ్ళి తిరిపో. కానీ అక్కడ ఒక సుందర రూపంతో కూడిన ఒక గోపబాలుడు ఉంటాడు, అతన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ చూడకండి. సరే చూస్తిరిపో, ఏదో తెలియకుండా, మీ స్పృహ లేకుండా ఏదో చూశారు, ఆ బాలుణ్ణి చూశారు. ఆ బాలుడు అప్పుడే యమునా నదిలో స్నానం చేసి తన తడిచిన కేశాలను, తడిచిన వస్త్రాలతోటి, తడిచిన పీతాంబరంతో ఆ కేశాలని ముడి వేసుకుంటూ అలా యమునా ఒడ్డుకి వచ్చి అక్కడ నిలబడి, త్రిభంగ పోజులో నిలబడి ఆ వేణు వాయించడం, ఈ దృశ్యం మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలోనూ చూడొద్దు. అక్కడ యమునా నదికి వెళ్ళినా కూడా మీరు ఏదో బోట్ రైడ్ చేసి వచ్చేయండి, అంతేగాని ఈ అందమైన ఈ బాలుణ్ణి, తడిచిన పీతాంబరంతో ఉన్న ఈ బాలుణ్ణి, అందమైన కేశాలని ముడివేసుకుంటున్న దృశ్యం కానీ, యమునా తటిలో త్రిభంగ పోజ్లో వేణునాదం చేస్తున్న ఈ బాలుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకండి. ఎందుకు? చూస్తే ఏమవుద్దంట? ఇంకా అక్కడి నుంచి రాము. చూస్తే ఆ బృందావనాన్ని విడిచిపెట్టి రాము, యమునా తటిని విడిచిపెట్టి రాలేము, కృష్ణుడి సౌందర్యం చూసి అంతకంటే రాలేము. అది. సో ఈ శ్లోకంలో ఎంత అద్భుతంగా చెప్తారంటే రూపగోస్వామి పరోక్షవాదంగా చెప్తారనమాట.
వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటూనే మనకి వెళ్ళాలి వెళ్ళాలి అనే ఒక కోరిక, దృఢమైన కోరిక కలిగిస్తారు ఇక్కడ. స్మేరం భంగి త్రయ పరిచతాం శాచి విస్తీర్మ దృష్టిం వంశీన్యస్తధరా కిశలయాం ఉజ్వలాం చంద్రకేన గోవిందాఖ్యం హరితనుమిత కేశితీర్థోపకంటే మా ప్రేక్షితాస్తవ యది సఖే బంధు సంగే స్త్రీ రంగ. సో ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి ఇక్కడ. సో ఇది ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ మీరు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే ఖచ్చితంగా అవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రభుజీ. అదే కదా. ఇంకా నేను అద్భుతంగా ఉంది ప్రభుజీ. ఇంకా నేను సరిగా చెప్పలేదు, అది నాకు చేతనైనంత ప్రకారం చెప్పాను నేను. కానీ దాన్ని ఎవరైనా ఒక పోయెట్, ఇప్పుడు సూర్దాస్ లాంటి వాళ్ళు, లేకపోతే బిల్వమంగళ్ ఠాకూర్, మన రూప గోస్వామియో, అలాంటి గొప్ప యూనో కావ్య రచయితలు, భక్తి కావ్య రచయితలు, వాళ్ళ నోటి ద్వారా వింటే ఇంకా అసలు తెల్లారే మనం వెళ్ళిపోతాం, ఇంకా ఆగం. అందుకే ఆ పాట ఉంది కదా మంచిది. బృందావన తటిలో నల్లనయ్యకై వేచి చూసేనే రాధా. దాని తర్వాత ఏంటి? బృందావన తటిలో నల్లనయ్యకై వేచి చూసేనే రాధా. యమునా తటిలో, నాట్ బృందావన్ తటిలో, యమునా తటిలో. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధా. ప్రేమ పొంగులా పసిడి వన్నెలై వాడిపోయేనే కాదా. రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే. యదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలేనే రాధ గుండెలో. సో అలాగా అద్భుతమైన పాట అది. సో ఇది వృందావన పట్ల ఆకర్షణ అంటే ఇలా ఉంటది, యమునా తటి పట్ల ఆకర్షణ ఇలా ఉంటది, శ్యామసుందరుడి పట్ల ఆకర్షణ ఇంత అద్భుతంగా ఉంటది. సో ఇది మనకు కావాల్సింది జీవితంలో, ఈ ఆకర్షణ, కృష్ణుడి పట్ల ఆకర్షణ. కృష్ణుడి పేరుకి అర్థమే అది కదా, సర్వం ఆకర్షయతి ఇది కృష్ణ, అందరిని ఆకర్షించేవాడు, త్రిజగన్ మనసాకర్షి. సో కాబట్టి మనకి ఆకర్షణ కలగడానికి ఉద్ధవుడు ఇంత భావోద్వేగానికి లోనై చెప్తున్నాడు ఈ అధ్యాయంలో. సో ఈ అధ్యాయం ఎంత గొప్పదంటే, అసలు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే భాగవతంలో అతి గొప్ప విషయాలలో, భాగవతంలో ప్రతి అంశం గొప్పదే, అన్ని గొప్ప విషయాలలో అత్యంత ముఖ్యమైనది, అత్యంత గొప్ప విషయం ఏంటంటే 10వ స్కందము, దాంట్లో రాస పంచాధ్యాయ, రాసలీల, లేదా గోపీ గీతము, వేణుగీతము, సుధామ చరిత్ర, ఇవన్నీ చెప్తారు. కరెక్టే, అవన్నీ కూడా చాలా ముఖ్యమైన, చాలా ఇంపార్టెంట్ అవన్నీ. కానీ చూడండి, ఇక్కడ ఉద్ధవుడు ఒక భక్తుడు ఎంత భావోద్వేగానికి లోనై కృష్ణుడి గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే మనకు ఆకర్షణ రావాలి, అలాంటి ఆకర్షణ, అలాంటి లాలస, కృష్ణ సందర్శన లాలస మనకి కలగాలి. ఆ ప్రయత్నమే ఉద్ధవుడు చేస్తున్నాడు ఇక్కడ, విదురుడికి చెప్తూ చేస్తున్నాడు. సో మన ముకుందమాల స్తోత్రాలు ఇప్పుడు ఇక్కడ ఉద్ధవుడు, దానికన్నా ముందు ఒక విషయం, ఉద్ధవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ,
బృందావనం డిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత బృందావనం ఎంత అద్భుతంగా ఉంటుంది, అక్కడ చెట్లు, పక్షులు, వాటన్నిటి గురించి, సరస్సులు, వాటి గురించి చెప్పిన తర్వాత కృష్ణుడు, బలరాముడు గోపబాలులతోటి రకరకాల లీలలు చేయడము, గోచరణ లీల, గోవుల్ని కాయడము, ఆటలు ఆడుకోవడము, రకరకాల లీలల గురించి కూడా చెప్పారు ఇక్కడ. సో కృష్ణుడు గోపవేషంలో ఉన్నప్పుడు ఆ సౌందర్యం గురించి ముకుందమాల స్తోత్రలో కులశేఖర ఆళ్వారు అద్భుతంగా వివరిస్తారు. అదేంటో చూద్దాం ఒకసారి. వందే ముకుందమరవిందదళాయతాక్షం కుందేందుశంకదశనం శిశుగోపవేశం ఇంద్రాదిదేవగణవందితపాదపీఠం బృందావనాలయమహం వసుదేవసూనుం. ఓకే, శ్యామల చదువుతారు మీరు? సమన్విత చదువుతారు. శ్యామల మీరు శ్లోకం మొత్తం చదవండి, తర్వాత నేను అందరు చదివిస్తాను లైన్ బై లైన్. ప్రభుజీ సమన్విత చదువుతుంది మీనింగ్. సమన్వితనా? చదవండి. యా. Hare Krishna, Prabhuji. హరే కృష్ణ. సమన్విత, ఎస్, గో హెడ్. I worship Mukunda in the form of a cowherd boy with blooming eyes like lotus petals, with teeth like little jasmine buds, white as the moon, like tiny conch shells. His lotus feet are worshipped by hosts of gods headed by Indra. He is the son of Vasudeva, and his residence is Sri Vrindavana. యా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఈ శ్లోకం చదువుదాము. నేను ఒక్కొక్క లైన్ చదువుతాను, మీరు రిపీట్ చేయండి. వందే ముకుందమరవిందదళాయతాక్షం Vande ముకుందదళాయతాక్షం కుందేందుశంకదశనం శిశుగోపవేశం ఇంద్రాదిదేవగణవందితపాదపీఠం బృందావనాలయమహం వసుదేవసూనుం. సో ఇక్కడ కులశేఖర ఆళ్వారు శిశు గోప వేషంలో ఉన్న కృష్ణుడి సౌందర్యాన్ని వర్ణిస్తారు. శిశు గోప వేషంలో ఉన్న కృష్ణుడి సౌందర్యాన్ని వర్ణిస్తారు. సో ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ వసుదేవ సూను అంటే వసుదేవుడి పుత్రుడు, సూను అంటే పుత్రుడు, వసుదేవ సూను. వసుదేవ అనేది నంద మహారాజ్ పేరు కూడా. అది ఎలా అవుతుంది? అది ఇప్పుడు కృష్ణుడు జన్మించింది మథురాలో దేవకి వసుదేవులకి. అదే పేర్లు యశోదమ్మ నంద మహారాజులకు కూడా ఇంకో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లే దేవకి వసుదేవ. యశోదమ్మకున్న చాలా పేర్లలో ఇంకొక పేరు దేవకి. నంద మహారాజుకున్న చాలా పేర్లలో ఒక పేరు వసుదేవ. నంద మహారాజు వసుదేవుడు ఎలా అయ్యాడు? మనకి వసుదేవుడు అంటే మథురా వసుదేవుడు గుర్తొస్తారు కదా.
కానీ నందమహారాజు కూడా వసుదేవుడే. ఎందుకంటే వసు వసు అంటే సంస్కృతంలో పృథ్వీ, భూమి. భూమిని పాలించే రాజు కాబట్టి వసుదేవుడు. భూమిని పాలించే రాజు. వసుదేవ అంటే ద కింగ్ ఆఫ్ దట్ ల్యాండ్, భూమిని పాలించే రాజు. కాబట్టి నందమహారాజు వసుదేవుడు అయ్యాడు. సో అలాగా దేవకి వసుదేవ అంటే యశోదమ్మ నందమహారాజు అని కూడా చెప్పుకోవచ్చు మనం అక్కడ. సో వసుదేవ సూను. సో రూప గోస్వామి చెప్పినట్టుగా మనం ఇలాంటి శ్లోకాలు చదవద్దు, కృష్ణుడి ఇలాంటి రూపాలు మన మనసులో అనుకోవద్దు. ఎందుకంటే మనకి కుటుంబ సభ్యులతోటి హాయిగా ఉండడం అది కావాలి. మనకి కుటుంబ సభ్యులతోటి, బంధుమిత్రులతోటి జోక్స్ వేసుకుంటూ, ఆటలాడుకుంటూ, టైంపాస్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మనం ఇవన్నీ చదవద్దు, భాగవతం చదవద్దు, బృందావనం అసలే వెళ్ళొద్దు. వెళ్ళినా కూడా యమునా తటికి వెళ్ళొద్దు. వెళ్ళినా కూడా కృష్ణుని చూడొద్దు. అక్కడ కృష్ణుడు పీతాంబరం తోటి, అందమైన రూపంలో ఉన్న పీతాంబరం తోటి ఉన్న కృష్ణుడిని అసలే చూడొద్దు. మన మైండ్ ఏం చేస్తుంది? ఎప్పుడు ఏ పని అయితే చెయ్యొద్దు అంటామో అదే పని చేస్తుంది. కాబట్టి ఎవరికైనా బృందావనానికి వెళ్ళాలి అనుకుంటే రూపగోస్వామి చెప్పిన ఈ శ్లోకం స్మైరం భంగి ఆ శ్లోకం చదువుకుంటే మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా బృందావన దర్శన లాలస కలుగుతుంది మనకి. ఓకే, సో ఇది కృష్ణుడి లీలల గురించి. కాసేపు రాముడి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా మనం. అయితే ఇప్పుడే మనం ముకుందమాల స్తోత్ర గురించి చెప్పుకున్నాం కదా. ముకుందమాల స్తోత్ర కులశేఖర ఆళ్వార్ రచించారు. కులశేఖర ఆళ్వార్కి కృష్ణుడంటే ఎంత భక్తియో రాముడంటే కూడా అంత భక్తి. కులశేఖర ఆళ్వారు రాజు. ఆయన ఆస్థానంలో ప్రతిరోజు ఈ సాధువులు వచ్చి రామాయణం చదివేవాళ్ళు. కులశేఖర ఆళ్వారు ఆ రామాయణం ఎలా వినేవాళ్ళు? తన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా భావించేవాళ్ళు, అలాగే వినేవాళ్ళు. సో అయితే ఒక్కసారి అలా రామాయణం చదువుతూ ఈ సాధువు సీతమ్మని అపహరించే ఎపిసోడ్ ఏదో చదువుతారు. చదివినప్పుడు కులశేఖర ఆళ్వార్ వెంటనే అలర్ట్ అవుతారు. ఎందుకంటే కులశేఖర ఆళ్వార్ కళ్ళ ముందు జరుగుతున్నట్టే చూస్తున్నారు కదా. అలర్ట్ అయ్యి సైన్యాన్ని అంతా సిద్ధం చేస్తారు. సిద్ధం చేసి సీతమ్మని అపహరించే ఘట్టం కాదు, దానికన్నా ముందు వేరే రాక్షసుల్ని అపహరించే ఘట్టం. ఎప్పుడైతే విశ్వామిత్రుడు వచ్చి రామచంద్రుణ్ణి, బాలరామచంద్రుణ్ణి తీసుకొని వెళ్తారు కదా, తాటకి వధ అండ్ ఎంతమంది 14,000 రాక్షసులను ఏదో హతమందిస్తారు కదా, కరదూషణాదులు. సో అప్పుడు బాలుడే, రామచంద్రుడు బాలుడు. సో ఈ ఘట్టం చదివే వరకు కులశేఖర ఆళ్వార్ వెంటనే అలర్ట్ అవుతారు. అలర్ట్ అయ్యి మన రామచంద్రుడు వారు ఒక్కరే ఇంతమందిని ఎదుర్కొంటున్నారు, ఇంతమంది రాక్షసులను ఎదుర్కొంటున్నారు, మనందరం కూడా వెళ్ళి రామచంద్రుడు సహాయం చేద్దామని సిద్ధమవుతారు. వెళ్తూ అలా నడుస్తూ ఉంటారు అనమాట. సిద్ధమవుతూ నడుస్తూ ఉంటారు. సైన్యాన్ని కూడా రమ్మంటుంటారు. ఇంకా అప్పుడు సైన్యము ఏం చేయాలో తెలియక వాళ్ళు కూడా వెనక వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. కాసేపు అయిన తర్వాత చెప్తారనమాట కులశేఖర ఆళ్వార్కి, ఓ రాజా, రామచంద్రుల వారు సక్సెస్ఫుల్గా ఈ కరదూషణాలందరినీ హతమందించారు, మనం ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తారు. అప్పుడు కులశేఖర ఆళ్వారు జై జై అని, జై రామచంద్ర అని ఇంటికి పరిగెడతారు. తర్వాత అలాగే రామాయణం ఇంకొక రోజు చదువుతున్నప్పుడు సీతమ్మను అపహరించే ఘట్టం వస్తుంది. సీతమ్మను అపహరించారు అని చదవగానే ఇంకప్పుడు వెంటనే మళ్ళీ సిద్ధమవుతారు కులశేఖర ఆళ్వారు. సిద్ధమై సైన్యాన్ని సిద్ధం చేసి సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఇంక ఈసారి సైన్యం ఆపలేకపోతారు ఆయన్ని. ఎందుకంటే సీతమ్మను అపహరించారు కదా, అది చాలా సీరియస్ విషయం. అది సైనికులు ఆపలేకపోతారు. ఎంత ఆపాలని ట్రై చేసినా కానీ ఇంకా వాళ్ళ కాదు.
కులశేఖర ఆళ్వారే సముద్రం ఈదుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. అలా వెళ్ళే ప్రయత్నంలో సముద్రం మధ్య వరకు వెళ్ళి ఇంకా మునగబోతుంటారు. అప్పుడు రామచంద్రుల వారు సీతా లక్ష్మణ సమేతంగా ప్రత్యక్షమై దర్శనమిస్తారు. దర్శనమిచ్చి, ఓ కులశేఖర, నేను సీతమ్మ తల్లిని సురక్షితంగా తీసుకొస్తున్నాను అని దర్శనమిస్తారు. అది చూసి కులశేఖర ఆళ్వారు మురిసిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇలాగా రామచంద్రుల కథ, రామాయణం గురించి కులశేఖర ఆళ్వారు ప్రత్యక్షంగా కళ్ళ ముందు జరుగుతున్నట్టే భావించి వినేవాళ్ళు. అది మన కృష్ణుడు కూడా చేశాడు అలాగా. దానికి ఒక శ్లోకం ఉంది. కృష్ణ కర్ణామృతంలో బిల్వమంగళుడు, లీలాశుకుడు, బిల్వమంగళ ఠాకూరు రాసిన ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. ఆ శ్లోకం కూడా చెప్తాను నేను మీకు, అది కూడా చూద్దాము. ఇక్కడ తెలుగులో, ఇంగ్లీష్లో రెండిట్లో ఉంటుంది, కాబట్టి మీరు అందరూ దీన్ని ఆస్వాదించవచ్చు. కృష్ణ కర్ణామృతంలో బిల్వమంగళ ఠాకూర్, లీలాశుకురు అద్భుతంగా చెప్తారు. ఇప్పుడు పిల్లలందరినీ తల్లులు రాత్రి వేళ పడుకోబెట్టే ముందు ఏదో కథ చెప్తారు కదా, అలాగే యశోదమ్మ కూడా అలాగే యశోదమ్మ కాదు, ఇప్పుడు చెప్పే తల్లులు యశోదమ్మలాగా చెప్తున్నారు. అది ఈ ఆచారం ఎప్పటి నుంచి వచ్చింది? యశోదమ్మ నుంచి వచ్చింది. యశోదమ్మ ఈ తల్లులందరికీ ఆది గురు. మనకి కృష్ణం వందే జగద్గురు, కృష్ణుడు ఎలాగైతే మనకి ఆది గురు, ఇప్పుడు తల్లులందరికీ ఆది గురు ఎవరు? యశోదమ్మ. యశోదమాతాకి జాయ్ జాయ్. సో యశోదమ్మ చెప్పేదన్నమాట, ప్రతిరోజు కృష్ణుడికి ఒక కథ చెప్పేది నిద్రపుచ్చడానికి. ఒకరోజు అమ్మ అమ్మ కథ చెప్పు అని అంటాడు కృష్ణుడు. అంటే యశోదమ్మ చెప్పడం మొదలు పెడుతుంది అన్నమాట. ఏం కథ అది? రామకథ, రాముడి గురించి చెప్పడం మొదలు పెడుతుంది అనమాట. ఎందుకంటే యశోదమ్మకి కృష్ణుడు భగవంతుడిలాగా భావించదు కదా, తన సొంత బిడ్డలాగా భావిస్తుంది. అందుకే ఆ వాత్సల్యతని చూపగలదు, పరిపూర్ణంగా చూపించగలదు ఆ వాత్సల్యతని. భగవంతుడు అని తెలిస్తే మళ్ళీ ఆ వాత్సల్యతని చూపించలేదు కదా, అందుకే యోగమాయ కవర్ చేస్తుంది ఆ స్పృహని. సో యశోదమ్మ ఇలా చెప్తుంటది. కథ చెప్తుంటే మధ్య మధ్యలో మనం ఊ కొడతాం కదా, సో కృష్ణుడు కూడా అలా ఊ కొడుతున్నాడు అనమాట. రామో నామ బభూవ తదబల సీతేతి తాం పితుర్వాచా పంచవటీ తటే విహరత తస్యా హరద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరేః ఓంకారత శృణ్వతః సౌమిత్రే క్వ ధను ధను ధనురితి వ్యగ్రాగిరా పాంతువః. యశోదమ్మ ఏం చెప్తుంది? రామో నామ బభూవ, ఒకానొకప్పుడు ఒక గొప్ప రాజు ఉండేవాడు, ఆయన పేరు రాముడు. రామో నామ బభూవ అనగానే కృష్ణుడు ఏమన్నాడు? ఓకే, ఇంకా ముందు చెప్పు, గో హెడ్ అన్నాడు కృష్ణుడు. రామో నామ బభూవ, మళ్ళీ యశోదమ్మ అందనమాట. తదబల సీతేతి, ఆయనకు ఒక భార్య ఉండేది, ఆ భార్య పేరు సీత. కృష్ణుడు ఏమన్నాడు? తాం పితుర్వాచా పంచవటీ తటే విహరత. కొన్ని రోజుల తర్వాత రాముడు సీతమ్మతో కలిసి వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. పంచవటికి వెళ్ళారు. తాం పితృవాక్య పరిపాలన కోసం
తాం పితురువాచ పంచవటీ తటే విహరత. వెళ్ళిన తర్వాత ఇంకొన్ని రోజులకి ఏమైంది మళ్ళీ? తస్యాహర రావణ, సీతమ్మ తల్లి రావణాసురుడి చేత అపహరించబడ్డది. అది వినగానే అని చెప్తుంది. అప్పుడు యశోదమ్మ నిద్రార్థం జననీ కథామితి హరే ఓంకారతా శృణ్వతః. సో ఎప్పుడైతే యశోదమ్మ సీతమ్మ అపహరించబడింది అని చెప్పగానే ఇంకా హూంకారం వినపడలేదు, ఊగొట్టడం వినపడలేదు, కృష్ణుడు ఊకొట్టడం వినపడలేదు, ఇంకా ఆపేశాడు. ఆపేసి ఏం చేశాడు? ఆ ఉయ్యాల్లోంచి లేచి నిలబడి సౌమిత్రే క్వ ధను ధను ధనురితి వ్యగ్రాగిరా పాంతువః. లక్ష్మణుని పిలిచాడనమాట. లక్ష్మణ, ఏది నా ధనస్సు, ఏది 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 ధనస్సు ఏది అని పిలిచి సిద్ధమయ్యాడు. అంటే కృష్ణావతారంలో ఉన్న ఆ దేవాది దేవుడు రామకథ వినగానే రాముడైపోయాడు. సీతమ్మ తల్లిని కాపాడడానికి పరిగెట్టడానికి సిద్ధమయ్యాడు అని మనకి బిల్వమంగళ ఠాకూర్ అద్భుతంగా చెప్తారు ఈ శ్లోకంలో. చూడండి ఎంత బాగుంది మనకిది. కృష్ణుడు రాముడు రెండు కలిసి ఉంటాయి దీంట్లో. సో ఒకసారి చదువుదామా అందరం ఇది. రామో నామ బభూవ రామో నామ బభూవ అందరు కొట్టండి, ఊ కొట్టండి. తదబల సీతేతి అలా ఊగొట్టడం 10 సార్లు ఉంటే బాగుండేది కదా ఇలా ఈ శ్లోకంలో. తాం పితుర్వాచ పంచవటీ తటే విహరతః తస్యాహర ద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరేః ఓంకారతా శృణ్వతః సౌమిత్రే క్వ ధను ధను ధనురితి వ్యగ్రాగిరా పాంతువః. ఇది ఇది అద్భుతమైన శ్లోక. రాముడు కృష్ణుడు ఇద్దరు కలిసి ఉంది. సో మనం ముగించే ముందు ఏమైనా క్వశ్చన్స్, కామెంట్స్, రిఫ్లెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. చెప్పండి ప్రభుజీ. రమేష్ గారు చెప్పండి. మీరు పార్థసారథిగా అతను ఒక సేవాభావంతో అతను భరించాడు అని చెప్పారు మీరు. ఉద్ధవుడు అవి తలుచుకుని బాధపడ్డారని చెప్పారు. మరి ధర్మరాజు రాజసూయం చేసినప్పుడు మరి వచ్చిన అతిథులందరికీ కూడా పాదాలు కడిగి ఇంకా అత్యుత్తమైన సేవ, మరి అది తలుచుకోలేదా ఉద్ధవుడు? ఆ శ్లోకం రాబోతుందా, అది లేదా? ఆ శ్లోకము ఉద్ధవుడు చూడండి, ఆ శ్లోకం లేదు, ఈ అధ్యాయంలో లేదు. ఎందుకు లేదంటే ఒకడే ఉద్ధవుడు ఆ దృశ్యం కనుక తలుచుకున్నాడు అంటే ఇంకా ప్రాణాలతో ఉండే పరిస్థితి లేదు. ఎప్పుడైతే ఉగ్రసేనుడి ముందు నిలబడి ఊరికే
ఒక సేవకుడు లాగా నివేదికను సమర్పిస్తున్నాడు అని ఆ దృశ్యం తలుచుకుంటేనే ఉద్ధవుడికి భావోద్వేగానికి గురయ్యాడు, అష్టసాత్విక వికారాలు ఇవన్నీ ప్రదర్శించాడు. ఒకవేళ పార్థసారథిగా కృష్ణుడు రథం మీద ఉన్నప్పుడు అర్జునుడు వెనకాల నుంచి కాళ్ళతోటి సంకేతాలు ఇవ్వడము ఈ దృశ్యం కానీ, లేకపోతే రాజసూయ యజ్ఞంలో అందరి అతిథులకి పాదాలని కడగడం కానీ ఈ దృశ్యాలు తలుచుకుంటే ఇంకా ఉద్ధవుడు ప్రాణాలతో ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి లేదు, ఆ శ్లోకాలు లేవు. కాబట్టి మనం దాన్ని లేకున్నా కానీ ఉన్నట్టే. ఎందుకంటే మీరు మంచి మంచి విషయం అడిగారు. ఆ శ్లోకం లేకున్నా కూడా ఉన్నట్టే. ఎందుకంటే మన ఉద్ధవుడి హృదయ అంతరాళంలో ఉన్న భావన ఎలాంటిదని తెలుసుకుంటున్నాం మనం. ఒక భక్తుడి అంతరాళంలో ఉన్న భావన ఏంటిదని ఇప్పుడు మనం చర్చించుకోగలుగుతున్నాం. అర్జునుడు కృష్ణుడి వెనకాల ఇలా కాళ్ళతోటి సంకేతాలు ఇవ్వడము, రాజసూయ యజ్ఞంలో కృష్ణుడు అతిథుల పాదాలు కడగడము మనం చర్చించుకోగలుగుతున్నాం. ఎందుకంటే మన హృదయం ఇంకా అంత పరిశుద్ధంగా లేదు. కాబట్టి కృష్ణుడి పట్ల మనకి ఫీలింగ్స్, ఎమోషన్స్ లేవు. అంటే కృష్ణుడు అతనికి ఉద్ధవుడు మనసులోకి ఆ భావం రాకుండా చేశాడు, ఎక్కడ తన భక్తుడు బాధపడిపోతాడో అని. అది అలా అనుకోవచ్చా? అలా అనుకోవచ్చు. కరెక్ట్. ధన్యవాదాలు. ఇందాక ఎవరు అడుగుతున్నారు? అడిగారు ప్రభుజీ. అరే ప్రభుజీ వాళ్ళ క్లాస్ బాగున్నాయి ప్రభు. ఇవి సాంగ్స్ పాత పెట్టారు కదా ప్రభుజీ, అట్లా ఏమైనా అన్ని కలిపినాయి, అట్లా లింక్ ఏమైనా ఉంటే షేర్ చేయండి ప్రభుజీ. అంటే ఈ సాంగ్స్ ఎప్పుడు మేము వినలేకపోతున్నాము, మనం ఎప్పుడు వీటి మీరు నేను ఇక్కడ నా యూట్యూబ్ లింక్ ఒకటి పెడతాను, మీరు దానికి సబ్స్క్రైబ్ అవుతే దాంట్లో వస్తుంటాయి అన్ని. నేను ఈ మధ్య తెలుగులో కూడా చేస్తున్నాను కొన్ని ఇలాంటి శ్లోకాలు, ఇవన్నీ నేను చేస్తున్నాను. మీరు ఇప్పుడు నేను లింక్ పెడతాను, ఒక నిమిషం. సాంగ్స్ చాలా బాగున్నాయి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. ఒకసారి బృందావన కృష్ణుడు, వసుదేవ కృష్ణుడి గురించి ఒక్కసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా ప్రభుజీ? నేను 2-3 నిమిషాలు మిస్ అయినా. ఒక్క నిమిషం చెప్తానండి. ఇది షేర్ చేయడము. ఇక్కడ ఈ జూమ్ లో నేను దాంట్లో మెసేజ్ పెట్టాను చూడండి, యూట్యూబ్ లింక్. అది మీరు అది ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. అడ్వర్టైజ్మెంట్, నా ఛానల్ కి అడ్వర్టైజ్మెంట్ అనమాట అది. హరే కృష్ణ ప్రభుజీ. మీరు కృష్ణుడిని యమునా నదిలో పీతాంబరధారి అయి ఆ తడిసిన పీతాంబరాన్ని కట్టి నెమలిపించము, ఆ పిల్లని ఊదటము, త్రిభంగ రూపము లో చూడొద్దు అంటే కరెక్ట్ చూస్తున్నట్టే అనిపిస్తుంది ప్రభుజీ మీరు చెప్తూ ఉంటే. చెప్తే అవి అట్లా ఎందుకు చేయొద్దు అని డైరెక్ట్ డైరెక్ట్ చూసినట్టే అనిపిస్తుంది ప్రభుజీ. చాలా అందంగా ఉంది. ఎల్లో పీతాంబరం ధరించినట్టు చూస్తున్నావు, నేను చూస్తున్నావు, నీకు సిగ్గేస్తుందా? నవ్వొస్తుంది ప్రభుజీ నాకైతే. అదే కావాలి, అలాంటి భావనలు రావాలి మనకి. అదే ప్రభుజీ, దగ్గర ఉంటే బాగుండేదేమో అని కానీ చేసుకొని ముద్ద ఆడేవాడినేమో అనిపించింది. అంత అందంగా ఉంది ప్రభు మీ వర్ణన. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. మీ క్లాస్ లో మమ్మల్ని అయితే ఎంత ఆనందంలో ముంచెత్తుతాను ప్రభు, ఎప్పుడు ఇలాగే ఉంటాడు ప్రభు మమ్మల్ని. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు ప్రభు.
వస్తున్నాం థ్యాంక్ యూ ప్రభు, ప్రభు. ధన్యవాదాలు. ప్రభుజీ ఒక ప్రశ్న ప్రభుజీ. ఏదో అన్నారు మాతది? అలా ఉండటం విషయాలు అనిపిస్తుంది. మీరు మీ వల్ల కళ్ళ ముందు వరంగల్ భక్తులందరూ మీరు రోజు రావాలని కోరుకుంటున్నారు ఏదో టైంలో. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, ధనమాన్ ప్రభుజీ. చెప్పండి మాత. ప్రభుజీ, మేము 1 month అవుతుంది వెళ్ళేసి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన వస్తుంది ప్రభుజీ. మళ్ళీ వెళ్ళినట్టే ఉందా మీకు అక్కడికి? Yes, ప్రభుజీ. సంతోషం. అంతకన్నా కావాల్సిందేముంది ఇంకా? మనం ప్రతిరోజు ఇది వెళ్ళలేము. వరకు వెళ్ళినప్పుడు ఆ భావనతోనే మేము ఏం చూడలేకపోయినాం కదా ప్రభుజీ. అంటే అవును. అవి ఆ బిల్డింగ్లు కొంచెం ఆ అట్మాస్ఫియర్ వేరే ఉంది. ఇప్పుడు మీరు చెప్పింది ఈ భావనతో వెళితే ఇంకా మొత్తం చాలా బాగా ఆనందిస్తాం. ఉద్ధవుడు చెప్పింది, నేను చెప్పింది కాదు. ఉద్ధవుడు చెప్పింది, రూపగోస్వామి చెప్పిందే నేను రిపీట్ చేశాను అంతే. అదే భావన బాగుంది. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. ప్రభుజీ ఒకటి డౌట్ ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు మీరు చెప్పిన కులశేఖరు అదే రాముడు ఇట్లా కనిపిస్తున్నాడు అని, ఆ కులశేఖరును రామానుజాచార్యుల శిష్యులు ఒక్కరేనా ప్రభుజీ? కాదు కాదు. ఇప్పుడు ఈ కులశేఖర ఆళ్వారు, ఈ ఆళ్వారులు, ఈ 12 మంది ఆళ్వారులు రామానుజాచార్య కన్నా ముందే. ఇంకా ఓకే ఓకే. ఆళ్వారుల తర్వాత రామానుజాచార్య. ముకుందమాల స్తోత్రములో ఉన్నది ఆ కులశేఖరు. ఆ కులశేఖర్ గురించి నేను చెప్పింది ఇప్పుడు. అదే దీంట్లో కులశేఖరాల వారి బుక్ లో ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకం లేదు కదా ప్రభుజీ? మరి బుక్ లో లేదు. మనకి ఈ ఇస్కాన్ వెబ్సైట్, కేకే సాంగ్స్ వెబ్సైట్ ఉంటది, ఆ వెబ్సైట్ లో ఉంటది. అవునా ప్రభుజీ? నేను పంపిస్తాలేండి మీకు అందరికి. మనకి ట్రైనింగ్ గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్, దాంట్లో నేను యాడ్ అవుతాను. నేను లేని దాంట్లో నేను యాడ్ అయ్యి ఇవన్నీ మీకు పంపిస్తాను దాంట్లో. ఉద్ధవుడి గురించి మనకు భాగవతంలో చాలా గొప్పగా ఉన్నది. కృష్ణుడు అంత అందం ఉద్ధవుడికి ఉంది ప్రభుజీ. కానీ బృందావనంలో ఉద్ధవ్ కుండ ఉంది, చాలా చిన్నగా ఉంది ప్రభుజీ. చాలా బాధేసింది చూస్తే. ఉద్ధవుడిది చాలా చిన్న రూము, అందులో ఉద్ధవుడు ఉన్నాడు. సేమ్ కృష్ణుడు లానే ఉన్నాడు. అందరు కృష్ణుడు కృష్ణుడు అంటున్నారు, కానీ అక్కడ ఉన్న సన్యాసి ప్రభు ఉద్ధవ్ అంటున్నాడు. అతనికి తెలుగు వస్తలేదు. అంటే మనకు అదే, ఇప్పుడు మనకి ఈ చర్మచక్షుతో చూస్తాం కాబట్టి కుండ అలా ఉంది, ఇలా ఉంది, చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, ఈ బిల్డింగ్స్ ఉన్నాయి, లేదా అక్కడ నీళ్లు క్లీన్ గా లేవు, ఇవి కనపడతాయి మనకి. కానీ మనం ఎప్పుడైతే ఈ శాస్త్ర జ్ఞానం ద్వారా చూస్తామో అప్పుడు మనకి అన్ని కనపడతాయి. ఈ లీలలన్నీ కనపడతాయి, మన హృదయంలో కనపడతాయి. అక్కడ బృందావనానికి వెళ్ళినా కూడా మనకు ఆ లీలలు సాక్షాత్కరిస్తాయి. అది ఓకే. సో ఇంతటితో ముగిద్దాము. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాద్ కి. ఇందాక ఎవరు అడిగారు బృందావన కృష్ణుడు మథురా కృష్ణుడు గురించి? ఎవరు అడిగారు అది? హరే కృష్ణ ప్రభుజీ. సంధ్య. ఓకే, సరే, అదొకటి చెప్తాను ఇప్పుడు. మథురలో కృష్ణుడు జన్మించిన తర్వాత, దేవకి వసుదేవులకి కృష్ణుడు జన్మించిన తర్వాత, ఆ కారాగారంలోంచి వసుదేవుడు తీసుకొని కృష్ణుడిని ఒక గంపలో పెట్టుకొని యమునా నదిలో దాటుకుంటూ గోకుల మహావనికి, వ్రజమండలి బృందావన్ దగ్గర ఉన్న గోకుల మహావనికి తీసుకెళ్తారు. అక్కడ యశోదమ్మ అదే సమయంలో, ఇక్కడ దేవకీదేవి ఎప్పుడైతే మథురలో శిశువుకి జన్మనిచ్చిందో, కృష్ణుడికి జన్మనిచ్చిందో, అదే సమయంలో యశోదమ్మ కూడా గోకుల మహావన్లో ఒక ఆడ శిశువు, ఒక మగ శిశువుకి జన్మనిస్తుంది. ఆ ఆడ శిశువు యోగమాయాదేవి, మగ శిశువు బృందావన కృష్ణ, ఇంకో కృష్ణ అన్నమాట.
అయితే అప్పుడంతా చీకటి కదా, చీకటిలో ఏం కనపడదు సరిగా. ఎప్పుడైతే ఈ వసుదేవుడు మథురా కృష్ణుని తీసుకొని అక్కడికి గోకుల మహావనానికి వెళ్ళే వరకు యోగమాయ కాంతితో మెరుస్తున్న యోగమాయ దేవి ఒకటే కనపడుతుంది. ఎందుకంటే మన కృష్ణుడి కలరు మంచి గ్యారంటీ కలర్ కదా, గ్యారంటీ కలర్. నీలమేఘ శ్యాముడు తమాల వర్ణం. కాబట్టి కనపడలేదు, వసుదేవుడికి కనపడలేదు, ఇంకో కృష్ణుడు కనపడలేదు. సరే అని ఇంకో మథురా కృష్ణుడిని అక్కడ పెట్టి యోగమాయని తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత యశోదమ్మ కళ్ళు తెరిచి చూసే వరకు ఇద్దరు కృష్ణులు ఉంటారు. అంటే నాకు కవల పిల్లలు పుట్టారు అనుకొని సారీ ఆ ఇద్దరు కృష్ణులు, యశోదమ్మ కళ్ళు తెరిచే వరకు ఏమవుతుందంటే ఇద్దరు కృష్ణులు కలిసిపోయి ఒక రూపం అవుతుందన్నమాట, ఒక కృష్ణుడిగా మారిపోతారు. యశోదమ్మ కళ్ళు తెరిచే వరకు ఒక కృష్ణుడు ఉంటాడు అక్కడ. తర్వాత 11 సంవత్సరాల తర్వాత కృష్ణుడు బృందావనంలో 11 సంవత్సరాల లీలలు జరిపి 11 సంవత్సరాల తర్వాత బృందావనం నుంచి వెళ్తారు. అప్పుడు వెళ్ళేది ఏ కృష్ణుడు? మథురా కృష్ణుడు బృందావనం నుంచి విడిచి వెళ్తారు. బృందావన కృష్ణుడు మాత్రం ఎప్పుడు బృందావనంలోనే అప్రకటిత రూపంలో అక్కడే ఉంటారు. రాధారాణికి దర్శనం ఇస్తూ ఉంటారు, అక్కడే ఉంటారు ఎప్పుడు. ఇప్పటికీ ఉంటారా ప్రభుజీ? ఇప్పటికీ లీలలు చేస్తారు కదా, మీరు నిధివన్ వెళ్ళి ఉంటారు కదా, నిధివన్లో రాధాకృష్ణ లీలలు ఇప్పటికీ జరుగుతుంటాయి. ధన్యవాదాలు ప్రభుజీ. మీ యూట్యూబ్ ఛానల్ పేరు ప్రభుజీ? శ్రీకృష్ణ కర్ణామృతము. మీరు నా పేరు కూడా చేయొచ్చు, శ్రీనివాస్ కాసం అని సెర్చ్ చేసినా వస్తుంది మీకు యూట్యూబ్లో. ఇప్పుడు నేను పంపించాను, ఈ చాట్ మెసేజ్లో పంపించాను నేను, చూడండి లింక్, యూట్యూబ్ లింక్ పంపించాను నేను. సరే ప్రభుజీ, మెసేజ్ ఓపెన్ చేసుకుంటే యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే వస్తుందా ప్రభుజీ? యూట్యూబ్ లో క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిరోజు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, తెలుగులో ఇంగ్లీష్ లో అన్ని చేస్తుంటాను ఈ మధ్య నేను. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు, మీ విలువైన సమయాన్ని మా కోసం 2 గంటలు కేటాయిస్తూ మమ్మల్ని ఆనందంలో ముంచుతున్నారు. హరే కృష్ణ. ధన్యవాస్మి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం అందరం. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా బాగుంది క్లాస్. కోసం వేచి చూస్తూ ఉంటాం ప్రభుజీ మేము అందరం. క్లాస్ కోసం ఎదురు చూస్తాం మళ్ళీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. జై శ్రీ ప్రభుపాద.